జపాన్ లాంటి ప్రెడిక్ట్ దేశంలో ఫ్యాన్స్ని సంపాదించుకోవడం అంటే ఆషామాషి కాదు. తమిళ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిని మళ్ళీ భర్తీ చేసిందంటే జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. రీసెంట్గా ప్రమోషన్స్లో చేసినటువంటి వీడియోలు చాలా అంటే చాలా వైరల్గా మారాయి. అసలు ఆ విషయాలేంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దేవర ప్రమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. జపాన్ ఏంటి దేవర ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, జపాన్ వర్షన్ వచ్చేసి దేవర సినిమా జపాన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అయితే మార్చ్ 28 వరకు కూడా ఆయన అక్కడనే ఉంటారనుకున్న సమాచారం కూడా గతంలో వచ్చింది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 3 రోజుల్లోనే 827 ఇంటర్వ్యూస్ ఇచ్చాడట. 827 ఇంటర్వ్యూస్ అంటే అది అసలు ఆషామాషి విషయం కాదు. అంటే బేసిక్గా మరి అన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు ఇచ్చారన్న డౌట్ రావచ్చు. బట్ కాకపోతే ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా 10 to 15 డ్యూరేషన్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ అనట. సో అయితే ఇన్ కేస్ ఇలాంటి ప్రమోషన్స్ కూడా ఎవ్వరూ చేయలేదని కూడా అక్కడ జపాన్ మీడియాలో ఉన్నటువంటి మీడియా కూడా కొన్ని కథనాలలో ప్రచురించడం జరిగింది. అది వేరే విషయం. అయితే ఏంటంటే ఈవెన్ హాలీవుడ్ రేంజ్ సినిమాలకు కూడా అలాంటి ప్రమోషన్స్ ఎక్కడా లేదట. అవతార్ సినిమాకే దాదాపు ఒక 930 ఇంటర్వ్యూస్ ఇస్తే, సో అది కూడా ఇండివిజువల్గా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా కలిసి అలా ఇచ్చాడట. సో బట్ ఎన్టీఆర్ గారు ఒక్కరే మాత్రం 827 ఇంటర్వ్యూస్ ఇచ్చారట. దాంతోడు టీంకి సంబంధించినటువంటి కొరటాల శివ గారు అండ్ దాని తర్వాత మిగతా ఆర్టిస్టులు సపరేట్గా ఇస్తే అది కంప్లీట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో వస్తున్న వార్తలు కూడా రీసెంట్గా లేకపోలేదు. బట్ అవి అఫీషియల్గా ఎంతైనా తెలియదు. కానీ మొత్తంగా అంటే ఒకేసారి ఎట్ ఏ టైం ఒక యూనివర్సిటీలో 200 కెమెరాస్ పెట్టి 200 మంది యూట్యూబర్స్ తోటి ఎట్ ఏ టైం ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేశారట అక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ టీం. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్, అంటే అలాంటి ఒక ప్రమోషన్ స్టంట్ అనేది ఎక్కడా కానీ ఈవెన్ హాలీవుడ్ సినిమాల్లో కూడా జరగలేదట. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ తెలుగు వాళ్ళు అసలు బేసిక్గా అంటే తెలుగు హీరోకి అక్కడ జాపనీస్ ఫ్యాన్స్గా ఉండడం అంటే అసలు చిన్న విషయం కాదు. ఈవెన్ గతంలో అలాంటిది ఒక ఇన్సిడెంట్ చాలా రేర్ విషయం ఏంటంటే తమిళ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అక్కడ జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు. దెన్ దాని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆదరణ లభించింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే రీసెంట్గా ఒక మహిళ ఉంటుంది అక్కడ. మేబీ ఆమె జాపనీస్, అంటే బేసిక్గా జపాన్ వాళ్ళకు తెలుగు కాదు, ఈవెన్ ఇంగ్లీష్ కూడా అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు. బట్ అయినా కానీ ఆవిడ కష్టపడిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే అన్న అని పిలుస్తూ దాంట్లో ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటూ నేను త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్నాను అని చెప్పేసి ఆమె స్టైల్లో చెప్తే ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అండ్ ఎగ్జైట్ అయ్యారనమాట. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏంటి ఇంత బాగా, అంటే జపాన్ వాళ్ళకు ఈవెన్ ఇంగ్లీష్ కూడా కష్టమే, అలాంటిది త్రిబుల్ ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకొని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడిందని చెప్పి ఆయన కూడా దాన్ని ట్వీట్ చేయడం జరిగింది. అండ్ చాలా ఎమోషనల్ కూడా అయ్యారట. వాళ్ళు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ రేంజ్లో ఫ్యాన్స్కి అక్కడ ఈవెన్ ఫ్యాన్స్ ఉన్నటువంటి అక్కడ చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు కూడా అంటే అంత ఆదరణ దొరికింది ఫ్యాన్స్ నుంచి ఎన్టీఆర్ గారికి. అండ్ దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈవెన్ జపాన్లో రిలీజ్ అయినటువంటి సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర అనేది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఇక్కడ చాలా వరకు కూడా ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినా కానీ చాలా రోజుల తర్వాత అక్కడ జపాన్లో రిలీజ్ చేశారు. మరి ఆ మేకర్స్ కూడా ఏం చేశారు ఏంటంటే అంత రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట. మేబీ ప్లాన్ ఏంటో తెలియదు, బట్ టీం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేసింది. బట్ అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ దేవరకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అప్పటికే 800 ప్రివ్యూలు ఏమో వేశారట. 800 ప్రివ్యూస్లో ఆల్మోస్ట్ 8000 మందికి నచ్చిందట. సో 8000 మంది ఇంకా దాని తర్వాత అఫీషియల్ రిలీజ్ తర్వాత మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలుసు. జపాన్ కరెన్సీ ప్రకారం ఇక్కడ ఓన్లీ తెలుగులోనే దాదాపు 1000 కోట్ల ప్లస్ అలా 800 ఆ బడ్జెట్లో అంటే కలెక్ట్ చేయడం జరిగింది. బట్ మరి జపాన్లో అయితే ఇంకెంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు అంటే ట్రిపుల్ ఆర్ దేవర సినిమాకే ఇంత హైపు ఇంత ప్రజాదరణ వచ్చిందంటే జపాన్లో ఈవెన్ ఎన్టీఆర్ 31 అని వస్తాయి, అంటే నీల్ 31 ఎన్టీఆర్ గారి కాంబినేషన్, సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో ఎన్టీఆర్ నీల్ 31 రాబోతుంది. బట్ ఆ సినిమా మళ్ళీ ఇంకా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో కూడా ఉంది. మరి అది ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అందరికీ, ఈవెన్ కొరటాల శివ గారు అంత మాస్ ర్యాంపేజ్ అలా చూస్తేనే అంత నచ్చిందంటే ఇక ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఏ విధమైన ఎలివేషన్స్ ఇస్తారో అండ్ దాని తర్వాత జపాన్లో ఆయనకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఏ విధంగా పెరుగుతుందో ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఈవెన్ ఆయన ఒక తెలుగు హీరోకి అక్కడికి పోతే
ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడుతున్నారు అసలుకే జపాన్ వాళ్ళు. ఇక్కడ పెద్ద చాలామందికి తెలీదు అక్కడ. అయినా కానీ ట్రిపుల్ ఆర్ ఇచ్చినటువంటి విజయంతో దేవర ప్రమోషన్స్ ఎంత ప్లస్ అయిందో తెలుసు అక్కడ. అండ్ దేవర తర్వాత మళ్ళీ ఆయన డ్రాగన్ తోటి మళ్ళీ కలుస్తా అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అయితే ప్రామిస్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఇప్పుడు కొంతమంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి హ్యాపీ మూమెంట్ ఏంటంటే అటు సేమ్ టైం దేవరా జపాన్లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా గిన్నిస్ బుక్ రికార్డ్ వస్తే మేబీ రావచ్చు. దాని తర్వాత ఉగాది నుంచి వెళ్ళి అంటే 30 ఆర్ 31 తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఎన్టీఆర్ నీల్ 31 రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడం అనే కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా డ్రాగన్ కూడా అటు పట్టాలెక్కబోతుంది. సేమ్ టైం దేవర పార్ట్ 2 కూడా సేమ్ టైం కొరటాల గారు ఆయన వేలో ఆయన దాన్ని సినిమాని తీసుకెళ్తా ఉన్నారట. సో మొత్తంగా ఏదేమైనా కానీ జపాన్ ఫ్యాన్స్లో ఎన్టీఆర్ గారికి అంటే దాదాపు రజనీకాంత్ గారి తర్వాత ఆ రేంజ్ అప్లాజ్ వచ్చిందంటే అది ఎన్టీఆర్ గారికి అని చెప్పొచ్చు అని చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో నిజంగా ఒక తెలుగు హీరోకి జపాన్లో అంత ఆదరణ దక్కడం కూడా నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా గర్వకారణమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో మొత్తంగా మరి మీరు అంటే బేసిక్గా ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే అమ్మాయి మాట్లాడినటువంటి మాట మీద. సో ఆవిడ ప్రేమకు నేను ఏమిచ్చి వెలకట్లేనని కూడా అన్నారు. ఆ రేంజ్లో ఆయన ఎమోషనల్ అయ్యారు. సో మరి ఎన్టీఆర్ 31 నీల్ అండ్ ఎన్టీఆర్ 31 ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.